శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి భక్తులు పోటెత్తారు. రథసప్తమి సందర్భంగా క్యూ లైన్లు నిండిపోయాయి. గంటల తరబడి క్యూ లైన్లలోనే భక్తులు వేచి చూస్తున్నారు. అయితే దర్శనం క్యూ లైన్లు కదలకపోవడం భక్తులు ఆగ్రహానికి కారణమైంది. టికెట్లున్నప్పటికీ క్యూ లైన్లోకి భక్తులను అనుమతించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. వీఐపీల సేవలో అధికారులు తరిస్తున్నారని, తమను పట్టించుకోవటం లేదని సామాన్య భక్తులు ఆరోపిస్తున్నారు. అరసవల్లి రథసప్తమి ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వచ్చినటువంటి భక్తులకు 6 రకాలుగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తీసుకువెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఏదైతే భక్తులు పెద్ద ఎత్తున ఇబ్బంది అయితే పడుతున్నటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మనం చూడొచ్చు. ఏదైతే చాలా వరకు ఉన్నటువంటి లైన్స్ లో వాళ్ళు తొక్కిసలాటకి కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు, తోపులాట జరిగినటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల సంభవించాయి. అయితే లక్షలాదిగా ఒకసారిగా భక్తులు రావడం, ఏదైతే ముఖ్యంగా ఏదైతే వీటికి కేటాయించినటువంటి క్యూ లైన్లు కూడా తక్కువగా ఉండడంతో వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. అయితే గతం కంటే 6 లైన్లు క్యూ లైన్లు మేము కనుక ఏర్పాటు చేశామని అయితే చెప్తున్నారు. ప్రజెంట్ చూడొచ్చు. మనకి ఏదైతే క్యూ లైన్స్ సంబంధించి ఉండేటటువంటి వాళ్ళకు ఇబ్బందులు అయితే కలగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పినప్పటికీ కూడా చాలా ఇబ్బందులు అయితే కలిగాయి అని చెప్పైతే ముఖ్యంగా భక్తులైతే చెప్తున్నారు. ఏంటంటే ఏమైంది? చాలా మంది భక్తులైతే వచ్చి వాళ్ళు దర్శనం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తోపులాటలకు సంబంధించినటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఏదైతే కొంత వీఐపీ వాళ్ళకి బ్రేక్ చేసి సామాన్యులకు పెద్దపేట వేస్తేనే ఈ ఉత్సవాలకు స్వామిని దర్శించుకునే అవకాశం ఉంటుందని అయితే భక్తులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్, ఎన్టీవీ శ్రీకాకుళం.